మీ నాన్న అబద్ధాల కోరు. పాండురంగడి భక్తుడని చెప్పుకుంటాడు, గుళ్ళో భజనలు చేస్తాడు, మమ్మల్ని ఇంత ఘోరంగా మోసం చేస్తాడా? చెప్పవే, ఎందుకు నకిలీ ఆభరణాలు ఇచ్చాడు? చెప్పవే. లేదత్తయ్య గారు, ఈ ఆభరణాల్ని మా తాతయ్య గారు నాకు ఇచ్చారు. మా తాతయ్య గారు నాకు నకిలీ ఆభరణాలు ఎందుకు ఇస్తారు? అయ్యో పెద్దమ్మ గారు, క్షమించండి. అదేంటంటే వాళ్ళ తాతగారు చాలా మంచి వ్యక్తి. ఆయన సంఘ సేవకుడు. ఆయన నకిలీ ఆభరణాలు ఇవ్వడం అనేది కల్లో కూడా జరగదు. అంటే ఈ పాపం చేసింది వీళ్ళ నాన్న. ఆయనే నగల్ని మార్చేశాడు. అయ్యో అత్తయ్య గారు, లేదండి లేదు. మా నాన్నగారు ఎప్పుడు ఎలాంటి తప్పుడు పని చేయరు. అసలు ఇలా ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఇవేవి నాకు తెలియవు. మా నాన్నగారు అబద్ధాలు ఆడరు, తప్పుడు పని ఎప్పుడూ చేయరు. నేను మీకు నిజం చెప్తున్నానండి. నా పాండురంగడి మీద ఒట్టు. వదిన గారు, మాట్లాడకండి. పాండురంగడి మీద ఒట్టేస్తున్నావా? పాండురంగడి మీద? పాండురంగడి భక్తుల ఘనత గురించి నువ్వు నాకు చెప్తున్నావా? ఆ పాండురంగడి ఊరేగింపు వల్లే నా జీవితం సర్వనాశనమైంది. ఇదిగో సొక్కు, దిగు తండ్రి లాంటి గొప్ప పాండురంగడి భక్తుడు ఈ చుట్టుపక్కల ఊళ్ళలో లేరు. కానీ ఏమైంది? ఆయన వల్ల నాకు ఒరిగిందేమిటి? శ్రీమంతుల ఇంట్లో గారాభంగా పుట్టి పెరిగిన నేను ఈయన వల్ల చిరిగిన బట్టలు కట్టుకోవాల్సి వచ్చింది. నా ఐశ్వర్యం, సుఖ సంతోషాలన్నీ పోయాయి. 7 వారాల నగలు వేసుకునే నన్ను అశోకవనంలోని సీతను చేసేశాడు. కారణం, ఆయనకి తన భార్య బిడ్డల కంటే ఈ కుటుంబం కంటే ఆ పాండురంగడే ముఖ్యమైపోయాడు. తన కుటుంబం దీనాది దీన స్థితిలో ఉంటే పట్టించుకోకుండా దేశాలు పట్టిపోయాడు. నా జీవితం సర్వనాశనం అవ్వడానికి కారణం ఎవరు? ఆ పాండురంగడు. కానీ నేను ఓటమిని ఒప్పుకోలేదు. డబ్బు సంపాదించి ఆస్తులు కూడబెట్టడం కోసం నేను ఆహర్నిశలు శ్రమించాను. ఈ ఇంటిని, నా 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 వ్యాపారాన్ని నిలబెట్టుకున్నాను. రక్తాన్ని చిందించి ఎడారిని నందనవనంలా మార్చాను. ఇక నువ్వు నిన్న కాక మొన్న పుట్టావు. నాకు పాండురంగడి ఘనత గురించి చెప్తావా? ఎవరు ఎలాంటి వాళ్ళో నాకు తెలుసు. మెరిసేదంతా బంగారం కాదు అంటారు. అలాగే మంచివాడన్న ముసుగు వేసుకున్న మీ నాన్న ముసుగు తొలగిస్తాను. నాకు ఇంత ద్రోహం చేస్తారా? నకిలీ ఆభరణాలు వేసి కూతురికి పెళ్లి చేస్తాడా? అంతకంటే ఆయన చచ్చిపోయి ఉండొచ్చు. నువ్వు అలాంటి తండ్రికి కూతురువి కదా, అందుకే నువ్వు కూడా అబద్ధాల పుట్టదు. ప్రతిరోజు ఏదో ఒక సమస్యతో శాంతంగా ఉండు. సకుని దండించుకమ్మా, శాంతించు. చూడు, ఆ ఆభరణాలు నకిలీవి. సకు అబద్ధాల కోరే. నువ్వు నాకిది చెప్పు, ఇందులో సకు చేసిన తప్పే ఉంది? నగలు బంగారమో కాదో తనకేం తెలుసు? ఈ నగలు నకిలీవన్న సంగతి ఖచ్చితంగా సకుకి తెలుసుండదు. నువ్వు తన్నెందుకు శిక్షిస్తున్నావు? తను చిన్న పిల్ల. అమ్మా, అది నాన్నగారు వెళ్ళిపోయారు. నీకు తీరని అన్యాయం జరిగింది. ఇది నిజం, పచ్చి నిజం. నువ్వు నీ నిరాశని, కోపాన్ని దయచేసి సకు మీద చూపించకమ్మా. ఏమన్నావు దిగు నువ్వు? నా నిరాశని, కోపాన్ని నేను నీ ముద్దల భార్య మీద చూపిస్తున్నానా?
ఇది ఏ తప్పు చేయలేదా? నేను ఊరికే తన మీద అరుస్తున్నానా? భలే దిగు, భలే భలే. నేను దురదృష్టవంతురాల్ని, నిజంగా దురదృష్టవంతురాల్ని. పెళ్ళం కొంగు పట్టుకుని తిరిగే ఒక అప్రయోజకుడికి నేను జన్మనిచ్చాను. వాడి భవిష్యత్తు కోసం నా సుఖ సంతోషాల్ని త్యాగం చేసి రక్తాన్ని ధారపోస్తే భార్య రాగానే నాకు నీతులు చెప్తున్నావా? నా నిజాయితీని శంకిస్తున్నావా? నేను నా నిరాశని కోపాన్ని నీ భార్య మీద చూపిస్తున్నానా? ఎంతకంటే దురదృష్టం నాకేముంటుంది చెప్పు దిగు. అయ్యో అమ్మా, నా ఉద్దేశం అది కాదమ్మా. వద్దు, నువ్వింకేం మాట్లాడకు. నీ ఉద్దేశం ఏమిటో నాకు చాలా బాగా అర్థమైంది. చూడు దిగు, నువ్వు నీ భార్యను ఎంత వెనకేసుకొచ్చినా ఈ సక్కు వీళ్ళ అమ్మా నాన్నలు మనల్ని మోసం చేశారన్నది సత్యం. అయినా ఏంటిది దిగు? నీ అత్తమామల్ని నేను గొంతమ్మ కోరికలు కోరానా? వరకట్నం అడిగానా? లాంఛనాలు అడిగానా? మర్యాదలు చేయమన్నానా? పెళ్లి కూతురికి ఒంటి నిండా బంగారు నగలు వేయమన్నాను, ఇదొక్కటే అడిగాను. వాళ్ళు నగలు వేయలేకపోతే ముందే నాకు స్పష్టంగా చెప్పాలి. నిజం చెప్పడానికి సిగ్గుపడినట్టున్నారు. ఒకవేళ చెప్పుంటే పెద్ద మనసుతో నగలు వద్దనేదాన్ని. కాని వీళ్ళు నన్ను మోసం చేశారు, దగా చేశారు. వాళ్ళు నీకు యోగ్యులు. ఏమిట్రా, పొద్దున్న లేచి దగ్గర నుంచి న్యాయం నీతి ధర్మం అంటావుగా, ఇప్పుడు చెప్పరా? చెప్పు. అమ్మా, ఆభరణాలు నకిలీవన్నది నిజం. మనమందరం ఒకసారి దిగ్భ్రాంతికి లోనయ్యాము. ఆగ్రహించడం కూడా సహజమే. కానీ మీ వియ్యంకుడు ఇలాంటి పని చేస్తుంటాడని మీకు అనిపిస్తుందా? నీకు లోక జ్ఞానం ఉంది. సక్కు వాళ్ళ అమ్మ, నాన్న, బామ్మ ప్రేమగా ఆప్యాయంగా పలకరిస్తారు. వాళ్ళెంతో మంచి వాళ్ళు, మర్యాదస్తులు. వాళ్ళు ఇలాంటి పని చేస్తుంటారా అమ్మా? ఇటువంటి ఆలోచన మన మనసులోకి రాకూడదా? భలే 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 మరిది గారు, చూడండి మన దిగు ఎంత పెద్దవాడైపోయాడో. వీడుకున్న తెలివితేటలు మీకు కూడా లేవు. దిగు అడిగిన ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పకుండా మధ్యలో నన్ను లాగి అందరి ముందు నా పరువు తీస్తావెందుకు? ఏమన్నావు? వాళ్ళు మర్యాదస్తులు, కానీ నేను అమర్యాదగా అసభ్యంగా మాట్లాడుతున్నాను, అంతే కదా? నాతో నువ్వు చెప్పాలనుకున్నది ఇదే కదా? అనరాను, నేనేమనుకోను. ఎలాగూ నేనంటే నీకు గౌరవ మర్యాదలు లేవు, నా విలువ శూన్యం. ఇది నిన్ను కీలు బొమ్మను చేసి ఆటాడిస్తోంది. ఇవి బంగారు నగలు కావు, ఇత్తడమని తేలినా నువ్వు నాతో కావాలనే గొడవ పడుతున్నావు. నా మీద నిందలు వేస్తున్నావా నువ్వు?